మన గురించి నెగిటివ్‌గా మన వెనకాతల ఎవడైతే మాట్లాడతాడో, వాడి గురించి కూడా 10 మంది నెగిటివ్‌గా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కడి గురించి ఎవడో ఒకడు ఏదోటి అనుకుంటూనే ఉంటాడు. ఏదోటి మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళ టైం పాస్ కోసం వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం సీరియస్‌గా తీసుకొని, మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మనం చేయకుండా, మనం మధ్యలో వదిలేసామనుకోండి, ఏమవుతుంది? మనమే కదా లాస్ అయిపోయేవాళ్ళం. ఎవడో ఏదో అనుకుంటాడని, మనం ఫెయిల్ అవుతామని ప్రయత్నించడం మానేసే కంటే, ప్రయత్నించి ఓడిపోవడం చాలా ఉత్తమం. యుద్ధ భూమిలో యుద్ధం చేసే రాజు పరాజయం వస్తుందేమో అని చెప్పి యుద్ధం నుంచి వెనుదిరిగే కన్నా, ముందుగానే ఆత్మహత్య చేసుకునే కన్నా, యుద్ధం చేసి శత్రువు చేతిలో చచ్చిపోవడం చాలా ఉత్తమమైనది. అదే అసలైన విజయం. అలా చనిపోయిన వాడికే గౌరవం కూడా దక్కుతుంది. అలాగే ఎవడేమనుకుంటే మనకెందుకు బ్రదర్? మన లైఫ్ మన ఇష్టం. ఎవడేమనుకున్నా సరే నాకు నచ్చినట్టు నేను బతుకుతాను అని అనుకుంటే, నువ్వు చేసే పని ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. సొసైటీలో నువ్వు చేసే పని ఒక మెసేజ్ ఇవ్వాలి. సో ఇలాంటి పనులు నువ్వు చేయగలగాలి. అలాంటి పని నిజంగా నువ్వు చేస్తున్నట్టయితే కనుక, నువ్వు చేస్తున్న పని మీద నువ్వు ఖచ్చితంగా నీకు ఒక క్లారిటీ ఉండి, నేను చేసేది కరెక్టే అనే ఒక కాన్ఫిడెన్స్ నీకు ఉన్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్ళిపోవచ్చు. ఎవడేమనుకున్నా నీకు అనవసరం. ఎందుకంటే ఈరోజు నువ్వు చేసేది కరెక్ట్ కాదని జడ్జ్ చేసేవాడే, నిన్ను క్రిటిసైజ్ చేసేవాడే, రేపొద్దున నువ్వు సక్సెస్ అయ్యి రిటర్న్ తిరిగి వచ్చిన రోజు, అరే నాకు తెలుసురా వీడు ఏ రోజుకైనా ఇలా అవుతాడని, నాకు తెలుసురా నువ్వు ఇలా అవుతావని అని చెప్పి నీ ముందుకు వచ్చి సోది మాటలు చెప్తాడు. జనాలు రకరకాలుగా ఉంటారు. నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు నవ్వుతారు, కామెంట్ చేస్తారు, కాంప్లిమెంట్స్ ఇస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, నిన్ను కిందకి లాగాలని చూస్తారు, పడేయాలని చూస్తారు. కానీ ఏ రోజైతే నువ్వు విజయం సాధించి వస్తావో ఆ రోజు నో మోర్ క్రిటిసిజం, నో మోర్ కామెంట్స్ ఏం ఉండవు. ఓన్లీ నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. కాబట్టి నిన్ను ఎవడైతే క్రిటిసైజ్ చేస్తాడో, జడ్జ్ చేస్తున్నాడో నెగిటివ్గా, వాళ్ళు నోర్లు మూతపడాలంటే గుడ్డిగా చెవిటివాడిలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు ఒక కర్మయోగిలాగా నీ పని నువ్వు చేసుకుంటూ ఫలితం గురించి పక్కన పెట్టేసి 100-200% నీ యొక్క ఫుల్ ఆఫ్ ఎఫర్ట్స్ ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు దాని పట్ల పూర్తి నిమగ్నత, డెడికేషన్ తోటి నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఏదో రోజు విజయం సాధిస్తావు. ఆటోమేటిక్గా నిన్ను క్రిటిసైజ్ చేసిన మనుషులు ఎవరైతే ఉన్నారో, నిన్ను విమర్శించిన మనుషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి నోర్లు కూడా ఆటోమేటిక్గా మూతపడిపోతాయి. నీ విజయమే నువ్వు ఇచ్చే సమాధానం. అప్పటి వరకు నువ్వేం మాట్లాడకు, ఎటు చూడకు, ఏమి వినకు.